హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పచ్చి పులుసు తయారు చేసి చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఎప్పుడూ ఒకేలాగా కాకుండా చక్కగా ఇలా మామిడికాయని పొయ్యి మీద కాల్చి పచ్చి పులుసు తయారు చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తయారీ విధానం చూసేద్దామా? ముందుగా పొయ్యి మీద గ్రిల్ స్టాండ్ కానీ లేకపోతే ఇటువంటి జాలీల గరిట మీద ఇలా మామిడికాయని చక్కగా చిన్న మంట మీద మొత్తంగా కాల్చుకోవాలి. ఇలా అన్ని వైపులా చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కాల్చడం వల్ల స్మోకీ ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిపులుసు. కొంతమంది మామిడికాయని ఉడకపెట్టి కూడా పచ్చిపులుసు చేస్తారండి, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల పచ్చిపులుసు మరింత టేస్టీగా ఉంటుందండి. కారం ఎక్కువ తినేవాళ్ళు 2 ఎండుమిర్చిని ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తటి పౌడర్ లాగా చేసుకుని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఈలోపు కాల్చిన మామిడికాయ కూడా చక్కగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు పైన తొక్క తీసేసుకోవాలి. ఇలా చాకుతో పైన తొక్కని నీట్గా తీసేసుకోవాలి. మనం మామిడికాయని కాల్చుకునేటప్పుడు మరీ ఎక్కువగా కాల్చకూడదండి. మరీ నల్లగా కాల్చేసుకుంటే టేస్ట్ మారిపోతుంది. జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఇలా పైన తొక్క మొత్తం తీసేసిన తర్వాత ఒకసారి కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు మిక్సీ జార్లో వేయడం ఇష్టం లేకపోతే కనుక చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బౌల్లో వేసేసుకొని చేతితోన నలుపుకొని చేసుకోవచ్చండి, అలా కూడా బాగానే ఉంటుంది. సరే, ఇలా అన్ని ముక్కలుగా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఈ మామిడి ముక్కలతో పాటుగా మనం కాల్చుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ రకంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగా బౌల్లోకి తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ కూడా తీసుకుని ఆ వాటర్ని కూడా ఇందులో పోసుకొని చక్కగా మొత్తంగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మామిడి టెంకను కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మామిడికాయ పచ్చిపులుసులో టెంక చాలా రుచిగా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు మీ పులుపు తగినంతగా వాటర్ని పోసుకోవాలి. ఈ పచ్చిపులుసులోకి వాటర్కి సపరేట్గా కొలత ఏమి ఉండదండి. మామిడికాయ పులుపుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిపులుసుకి పోపు పెట్టుకుందామండి. పొయ్యి మీద కళాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని చక్కగా పోపు మొత్తం వేగిన తర్వాత ఈ పోపుని పచ్చిపులుసులోకి వేసుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చిపులుసు చక్కగా రెడీ అయిపోతుంది. నచ్చితే మరి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.